చెల్లమ్మా పెళ్లి వాళ్ళు వచ్చారు, తొందర ఓం పాయే. సరే, నువ్వు చెప్పిన పెళ్లి చూపులకు నేను వస్తా. తర్వాత నేను పెట్టే పెళ్లి చూపులకు నువ్వు ఒప్పుకోవాలి, సరేనా? ఒకరోజు 2 పెళ్లి చూపులు ఏందమ్మా? అదంతే. అట్లయితేనే నేను పెళ్లి చూపులకు వస్తా. మళ్ళీ ఆడికి పోయినాక పాలు తీసుకురా, చాయ్ తీసుకురా అంటే నేను తీసుకురాను. బయటికి పోయి మజా బాటిల్ తీసుకొని వస్తా. సరే అమ్మా, నీ దయాన్ని దండం పెడతా, తొందర తయారుగా పోదాం. సరే, నేను తయారైతా, నువ్వు. बंटी मैं सो रही हूँ, आज मैरिज ब्यूरो बंद है, मेरे को उठाना मत बिल्कुल, आज मैरिज ब्यूरो बंद है. हाँ, डिस्टर्ब नहीं करना. పండుకుంటున్నారా బంటి? లేవటకు అసలుకి. आज मैरिज ब्यूरो बंद అని చెప్పి పండుకున్నాను. మళ్ళీ ఫోన్ చేసినాడు. ఇక్కడ పిల్లని చూడాలట, పిల్లను. ఈ మ్యారేజ్ బ్యూరో అంటే పిల్లని చూడమంటే నా ఫోన్ కట్ చేస్తుందా? 5,000 ఇచ్చాను, 5,000 5,000 తీసుకుని నా ఫోన్ కట్ చేస్తుందా? చెప్తా ఇవాళ అంటే సంగతి చెప్తా నేను. ఇవాళ మ్యాచ్ సెట్ కాకపోతే ఇంకా సంగతి చెప్పాలి ఖచ్చితంగా, ఏదో ఒకటి చెప్తా. అరే నవదీప్, నువ్వా? ఇలా మ్యారేజ్ బ్యూరో బంద్ ఉన్నది, పో చల్జా. ఏది అమ్మాయి, ఏది? నాకు అమ్మాయి మ్యాచ్ చూస్తా అన్నావు కదా, ఏమైంది? ఇంకా మ్యారేజ్ బ్యూరో బంద్ ఉందని చెప్పినా కదా. ఇలా ఏంట్రా మిషన్ దింపుతున్నావు? లేదు, ఇవాళ నాకు అమ్మాయి ఖచ్చితంగా చూపించాల్సిందే. లేవండి. చిన్నవారా నీకు? ఇప్పుడే పెళ్లి కావాలా? పెళ్లి పెళ్లి అని తల్లినవు. హలో సౌజన్య, మ్యారేజ్ బ్యూరో మేడమా? ఇలా నీ పెళ్ళికి మ్యారేజ్ మ్యాచింగ్ చూపిస్తా అనుకుంటున్నా. మేడం, నాకు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయింది. ఒకవేళ నేను నచ్చకపోతే నేను మళ్ళీ కాల్ చేస్తా. మళ్ళీ తర్వాత ఆ అబ్బాయిని తీసుకొని రండి. ఇట్లాంటిది ఏంటిది? సరే మేడం, బాయ్. అమ్మా, అన్నయ్య బిడ్డ అనుకుంది కానీ మనం వెళ్ళే టైం లేదురా. ఊకే ఎందుకు ఫోన్ తీస్తావురా? ఫోన్ చేస్తారా? చిన్నోడా, ఛాయ్ అయిందారా? అన్నం వండిరా? కూర అయిందా? అమ్మా, ఛాయ్ తాగుడు అయింది, అన్నం తినుడు అయింది, మళ్ళీ ఎందుకు అడుగుతున్నా అమ్మా? పెళ్లి చూపులకు పోవాలి. కళ్ళు కనిపించాయి కదా నాన్న, అందుకే గుర్తు చేసుకుంటున్నా. పోదామా నాన్న పెళ్లి చూపులకు? ఓకే అమ్మా, పోదాం పదండి. నాన్న ఎంతమంది అయినరా? 1, 2 అన్నయ్య పెద్ద బిడ్డతో 4 అయినామమ్మా. ఇంకొకరు కావాలి కదా నాన్న, 5 ఇంకొకరు ఎవరున్నారు? ఎల్లమ్మ నా కన్న తల్లి రావే, ఎల్లి ఎల్లావిరా ఎల్లమ్మ నా కన్న తల్లి రావే ఎల్లమ్మ, ఎల్లు ఎల్లు మా నవదీప్ ఉన్నాడుగా అమ్మా, నవదీప్ని తీసుకుపోదాం. అత్తనా నవదీప్, పెళ్లి చూపులకు వెళ్తున్నాము, మేము 4 అవుతున్నాము, నువ్వు కూడా మాతో రారా, నీతో 5 అవుతాం రా. ఇదేంటి అన్న నన్ను పెళ్లి చూపులోకి రమ్మంటున్నాడు? ఇప్పటికే పెళ్లి సెట్ కాలేదన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. చూసుకున్నా వెళ్తే ఏమి తేడా కొట్టదు కదా, అలా ఏం తిరగదులే. సరే అన్న, మన ఇద్దరం ఒకే అమ్మాయి చూడడానికి పోతే ఏం బాగుండదు అన్న, చాలా తేడా అయిపోతుంది. నీకు ఎందుకురా, మాస్క్ పెట్టి నేను కవర్ చేస్తా కదా, కమన్ వచ్చేసేయి. అమ్మా మంచిగా ఉన్నారా? ఎవరు? నేను నవదీప్నమ్మా, నవదీప్ను. సరే సరే, మంచిగా ఉన్నావు బిడ్డ. మంచిగా ఉన్నా. బేటా అంత మంచిగా ఉన్నవారా? అమ్మా మంచిగా ఉన్నవారా? ఓకే ఓకే, టైం లేదు, అమ్మాయి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, తొందర వెళ్ళాలి. పదండి పదండి పదండి.
రాష్ట్రంలో నా తెలంగాణ వెళ్ళిరావే ఎల్లమ్మ నా కన్న తల్లి ఏయ్ ఎండి చిరదాయిరాకే ఎల్లమ్మ బయలు రావమ్మ ఎల్లమ్మ ఎల్లో ఎల్లో. అగో వచ్చిరా, రారి రారి, ఇదే ఇల్లు రారి. రాండి రాండి, కూర్చోండి. ఇంకా అంతా మంచిగా ఉన్నారా? అందరం బాగున్నాం, మీరు బాగున్నారు కదా? అరే చెల్లమ్మని వీళ్ళరా? వెళ్ళమ్మా వెళ్ళమ్మా అన్నయ్య నువ్వు ఒకసారి లోపలికి రా. ఈడేమో నన్ను రమ్మంట లోపలికి. అరే ఏమైందిరా? అరే ఏందిరా పిలిచినావు చెప్పు. చెల్లమ్మ లేదా అక్కడ బయట సిగరెట్గా ఫోన్ మాట్లాడు. అవునా? అరే చెల్లమ్మ సిగరెట్ ఏం మాట్లాడుతుందో వెనకకి వెళ్ళిపోయి ఇంపోరా. ఓకే అన్నయ్య నన్ను కొట్టిందే. వీడు నేను ఫోన్ మాట్లాడంగా ఇంటుండే. అవురా చెల్లెమ్మ ఫోన్లో మాట్లాడక షార్ట్కి వెళ్ళి తింటావారా? అబ్బా నన్నే కొడదాం వారు. నువ్వే దాన్ని ఎంత ఎట్లు కొడతావు? అది కొట్టింది కాక నువ్వు కొడతావా? నేను తమ్ముడు క్యారెక్టర్ చేయరా, నేను అన్నయ్యను నువ్వు తమ్ముడు. సారీరా తమ్ముడు, ఏమనుకోకు, ఆవేశంలో నేను కొట్టిన కానీ నేనే అన్నా, నువ్వే తమ్ముడివి, ఏమనుకోకు దయచేసి. చెల్లమ్మ ఇట్రా. చెల్లెమ్మ పెళ్లి వాళ్ళ అక్షరాలను బయట కూర్చుని పెట్టున్నా, ఛాయను నీళ్లు తీసుకుని రాపు. నేను ఛాయ్ నీళ్ళు ఏం తీసుకురాని ముందే చెప్పిన కదా. నేను ఆల్రెడీ మజా తెచ్చి పెట్టుకున్నా, నేను గవ్వే తీసుకొస్తా. ఓరి అన్నయ్య పెళ్లి కొడుకు ఎవరు దీంట్లో? గీనమ్మ చిచి గీనమ్మ. చిన్నోడా ఇదేంటిరా? ఇది మజా అమ్మ. మరి ఎప్పుడు తేలేదేవరా? మనం ఛాయలు తాగి తాగి అలవాటు అయిపోయింది కదా మనకి. ఇది ఎప్పుడు తెలియదు. లోపలికి రమ్మని మాట్లాడాలి. సరే బాబు, చెల్లె వెళ్తుంది, వెళ్ళండి. ఏంటండి నేను లోపలికి రమ్మన్నారు? అదేం లేదండి, మా అన్నయ్య తెచ్చిన సంబంధాలన్నీ చెడిపోతాయి, ఇదన్నా కాపాడుకుందామని చెప్పి మిమ్మల్ని మాట్లాడదామని రమ్మన్నా. సరే అండి కూర్చోండి. అమ్మో ఈమెమో చెప్పాలనుకుంటుంది, ఈమెకు నేను లొంగిపోకూడదు, నా గ్రిప్లో నేను ఉండాలి. అమ్మో మీరు నాకు ఇలా దగ్గరగా ఉంటే నాకు ఏదో అనిపిస్తుంది అండి. ఏమనిపిస్తుంది? అంటే అది మిమ్మల్ని చూడగానే హక్ చేసుకోవాలనిపిస్తుంది. బ్రాహ్మణగణం బ్రహ్మజ్యం అహం బ్రహ్మం బ్రహ్మాండం. మా అన్నయ్య తెచ్చిన సంబంధం సెట్ కావాలంటే హగ్గే కదా ఇద్దాం. దేవుడా ఓకేనా? సర్పరాజు కాట్రే నాకు గ్యాంగ్ లీడర్ సినిమా టైప్లో హగ్ కావాలి. సూపర్. ఏంది గ్యాంగ్ లీడర్ అక్క? అందులో చిరంజీవి విజయశాంతి ఎట్లా చేసుకున్నారో తెలుసా నీకు? అట్లా అంటే నా వల్ల కాదు. ఏయ్ ఆగండి. ఏమైంది? మా
మావాడు ఇంకా అత్తలేడు. అరే చాలాసేపు అవుతుంది లోపలికి వెళ్ళేసి, అసలు ఏం జరుగుతుంది లోపల నాకు ఏం అర్థమవుతలేదు. ఓకే, గ్యాంగ్ లీడర్ సినిమా గుర్తుంది కదా? వామ్మో గ్యాంగ్ లీడర్ సినిమానా? నేను 10 సార్లు చూసాను. వామ్మో నువ్వు బాగా ముదురు. అనిల్గా ఇంత అడ్వాన్స్ ఎప్పుడయ్యావురా నువ్వు? వీడియో చూసాను ఇట్లా కుంప ముచ్చాను. ఆగండి మీ ఇద్దరి సంగతి చెబుతాను. ఈ విషయం వెంటనే వాళ్ళందరికీ చెప్పాలి, కాదు చూపించాలి. అరే గంటగానం ఓరిండేంద్రా? వామ్మో మీ ఫ్రెండ్ చూసిండు, మా అన్నలకి చెప్తాడేమో. నీకెందుకు భయపడుతున్నావు? మీ అన్నలు వచ్చినప్పుడు నేను సీన్ చేంజ్ చేస్తా కదా. మీరు నాకు చాలా బాగా నచ్చారు, నన్ను ఎలాగైనా పెళ్లి చేసుకోండి. సరే అండి, మీరు కూడా నాకు చాలా నచ్చిరు. మా అన్నయ్య ఒప్పించి పెళ్లి చేసుకుంటాం. అరే పిల్లగాడు ఏమో మన చెల్లెని మంచిగా పెళ్లి చేసుకుంటా అంటుండు, మన చెల్లె కూడా పిల్లగాడిని మంచిగా పెళ్లి చేసుకుంటా అంటుంది. గీడేంద్ర పాగలగాడు గీతగానే ఓరిండు. ఏమో అన్న ఎలా మనకి ఓకేనా? ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ. నేను మీ అమ్మకు ఫోన్ చేసి చెప్తా. ఓకే అండి. సరేనా? అన్నా నువ్వు కేక్ అన్న అసలు కంగ్రాచులేషన్స్ అన్న. మ్యారేజ్ బ్యూరో మేడమా? ఇందాక పిల్లగాన్ని తీసుకొస్తా అన్నారు కదా, ఎందుకమ్మా పెళ్లి కొడుకు నచ్చలేదా? నాకు ఈ పిల్లగాడు నచ్చలేదు, అయిననే తీసుకొని రాండి. సరే తీసుకో. హలో రౌడీ, ఎక్కడున్నావు? నేను ఇంటి దగ్గర ఉన్నా. ఇలా పెళ్లి చూపులు ఫిక్స్ చేసినారా? సరే నేను ఇంటి దగ్గర ఉన్నా, ఇంటికి రండి మరి. నువ్వు రాకు, నేనే వస్తున్నా. ఓకే రండి మరి. కూర్చున్నావా? ఐసా మత్ బెటో, వన్ సైడ్ కూర్చో. వన్ సైడ్ వన్ సైడ్ బయట వన్ సైడ్ బెటో. వన్ సైడ్ లేడీస్ కూర్చుంటారు కదా మేడం. నువ్వు కూర్చో, లేడీస్ కాదు, నువ్వు కూర్చో వన్ సైడ్. ఎటు తీసుకుపోతున్నావు నన్ను? నీ పెళ్లి చూపులు ఊరన్నా పెళ్లి చూపులా? ఈ రూటు ఎంతో ముందు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. లేదు పిల్ల చూడన్నా లేదా? కావాలి మరి కూర్చో. కావాలి కావాలి. పిల్ల దగ్గరికి పోతున్నాం కదా. పిల్ల దగ్గరికి పోతున్నాను. ఆపు ఆపు ఆపు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? ఆ దూరం లేదు, దగ్గర ఉంది. అదే అది, ఎదిగో అదే ఇల్లు. ఇల్లా? ఏమైంది అంత షాక్ అవుతుంది? అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇదేనా? ఏంటి అమ్మాయిని చూసుకొని వస్తావా రావా? నీ అమౌంట్ మాత్రం నీకు ఇయ్యా నేను. నీ దుంగి పైసా తెల్లతో బెటో. అవును మేడం, ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఏమో నాకేం చెప్పలేరు, ఫోన్ చేసిండు, రమ్మన్నారు, వచ్చేసిన.
వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లె గిట్ట అయి ఉంటుంది అంతే కదా కావచ్చు వెళ్ళి చూద్దాం సరే మేడం వెళ్దాం మరి చలో బేటో. అన్నయ్య నడు బాగా మంచిగా అన్న. నిజమేరా తమ్ముడు, పిల్లగాడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు. నడక ఊర్రా, ఆ స్టైలు, ఆ బూట్లు, మొత్తం ఆ రేంజ్ వేరు ఉన్నది. ఓ, పిల్లగాడు ఎంత మంచిగా ఉన్నాడు. నమస్కారం మేడం, అబ్బాయి అయితే చాలా బాగున్నాడు. రాండి ఇట్లా కూర్చోండి. చెల్లమ్మా, చెల్లమ్మా, ఏం మేడం ఈయనకు మాటలు రావా? అన్నయ్య కనుక్కో. సరే చెల్లమ్మా. మేడం సార్ గిరికి వస్తారా? ఏంది మేడం, పిల్లగానికి మాటలు రావా? ఆయటి కప్పుగా నోరు తెరిచినట్టు తెరుతుండు. ఎందుకు రావు? మంచిగా మాట్లాడతాడు. లేకే ఆప్క బేన్ సే బాత్ కర్. అయితే మా చెల్లమ్మని పిలుచుకొస్తా. చెల్లమ్మా, చెల్లమ్మా. అన్నయ్య అప్పుడేమో గుడ్డలు వచ్చిర్రు, ఇప్పుడేమో మూగోడు వచ్చిండు. నేను రాను. ఆ మేడం మాట్లాడిపిస్తారట. రా చెల్లమ్మా పోదాం దా. నీకేమైనా బుద్ధుందా ఆంటీ? పోయి పోయి మూగోని తీసుకొని వచ్చినావు. మూగోడా? ఓ మేడం చచ్చిపోతా మీరు అలా గుద్దితే. అన్నయ్య ఈయనకు మాటలు వచ్చైతే. సరే చెల్లమ్మా, మరి నువ్వు ఇంటికి వెళ్ళు. తమ్ముడు, తమ్ముడు, అరే ఇటు రారా. అన్నయ్య దా. అరే తమ్ముడు, ఇవరిదాకానేమో మాట్లాడలేడు, ఆ మేడం కొట్టినాకనో మాట్లాడాడు. మరి మన చెల్లె గురించి ఏమనుకుంటున్నావు అడుగుదాంపా. ఇవరిదాకా మాటలు రానట్టున్నావు, ఆ మేడం కొట్టగానే మాట్లాడినావు. మా చెల్లె గురించి ఏమనుకుంటున్నావు అసలు? నేను మాటల్లో చెప్పను, యాక్షన్లో చూపిస్తాను. అన్నయ్య ఈయన లోపలికి కట్టాడు. ఏం కాదమ్మా చెల్లమ్మా, నేనే పంపిస్తా, ఏం కాదు. అమ్మ ఇది నేను ఇంట్లోకి వస్తేనే నా గురించి వాళ్ళ అన్నలు కంప్లైంట్ చేస్తుందా? అమ్మో, ఇంత జాదు ఉన్నది అమ్మాయి. అన్నయ్య ఈయన నా చేయి ముట్టుకుంటాడు. ఏం కాదు చెల్లమ్మా, చెయ్యే కదా ముట్టుకొని, ఏం కాదు ఏం కాదు. అమ్మ దేవుడా, ఇంత చేసిన వాళ్ళ అన్నకు కంప్లైంట్ చేస్తుంది. వీళ్ళు అన్నారుగా నన్ను ఊరితే చెప్పలేను. ఈ అమ్మాయినా నేను వచ్చేలేను. భగవంతా నా కష్టం పగోడు కూడా రాకూడదు. అన్నయ్య ఈయన నన్ను అడ్జస్ట్ చేసుకోవడానికి కట్టాడు. అవురా, మా చెల్లెని మామూలుగా అర్థం చేసుకుంటావా? పాపానికి వెలుగుతుంది. ఎబ్బా.